మా చిన్నప్పటి ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసిండు. ఏదో ప్రాస బాగుంది. చిన్నప్పటి ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసిండు. తనకుంది ఒక గుండు, అయిపోయింది గుండు, తప్పట్లేదు. సో ఏమంటారు, మా ఊర్లో తన సొంత శక్తితో దేని మీద ఆధారపడకుండా జాబ్ తెచ్చుకున్న ఒక మహనీయుడు. ఎంత మామూలు విషయం కాదు. చాలా మంది ఉన్నారమ్మా. అందరు టీచర్ జాబ్ అట్లా అంటున్నప్పుడు ఒక కొత్త తరహా జాబ్ తెచ్చుకుంది నువ్వే. నాకు తెలిసి మన ఊర్లోనే కదా పెట్రోలియం ఇండస్ట్రీలో అది జరిగింది. అందరూ ఇప్పుడు ప్రయత్నాలు. చిన్న ప్రశ్న అడుగుతా, జస్ట్ నీ అనుభవంలో నుంచి చెప్పు నాకు. బికాజ్ నేను నీ లైఫ్ని చూస్తున్నా కాబట్టి. అసలు ఒక సినిమా హీరోకి పాత సినిమాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో దానికి తాత కష్టాలు నువ్వు చూసినావు అంటే ఉంటుంది కదా. తండ్రి లేడు, తల్లికి ఏమీ తెలియదు, చాలా మంది చెల్లెళ్ళు, పెళ్ళిళ్ళు చేయాలా, ఇటువంటి ఒక కథని ఇది. కానీ అటువంటి కథ మధ్యన కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావు. సో నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు స్ట్రెస్ని? నాకు తెలిసి ఈ మధ్య నువ్వు కొంచెం గట్టి మీద పడ్డావు. బట్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ యూ. అదొక పీరియడ్ ఉన్నది. సో చిన్న ఒక 3-4 టిప్స్, హౌ టు మేనేజ్ యువర్ లైఫ్, హౌ టు రెడ్యూస్ స్ట్రెస్ ఆర్ హౌ టు అవాయిడ్ స్ట్రెస్. నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు. పుస్తకాల్లో ఉన్నది నేను చదివే, నాకు తెలుసు. నా దృష్టిలో స్ట్రెస్ అనేది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ మాత్రమే. ప్రతి ఎక్స్పీరియన్స్ అది లైఫే. అది మనం స్ట్రెస్ అని స్పెషల్గా చేసి దాన్ని ఏదో మేనేజ్ చేయాలి అవన్నీ ఏమి ఉండదు. మన అనుభవాలే మనల్ని వాటి నుంచి ఎలా గట్టెక్కాలి అని నేర్పిస్తాయి. వేరే వాళ్ళు ఎవరో చెప్తే మనం చేయడానికి ట్రై చేసినా కానీ అది సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలిసిన ఫిలాసఫీ ప్లస్ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎవరో చెప్పింది ఉండొచ్చు. కానీ అది మనకి ఎంతవరకు సూట్ అవుతుంది, మనం ఎంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకుంటాం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మనం ఏంటంటే ఇది స్విమ్మింగ్ చేయాలంటే సపోజ్ మనం ఎంత థియరీ నేర్చుకున్నా, ఎంతమంది ఎన్ని టిప్స్ ఇచ్చినా, ఎంతమంది ఎన్ని సపోర్ట్ ఇచ్చినా, చివరికి నీళ్ళలో దిగిన తర్వాత మనమే స్విమ్ చేయాలి, వేరే ఎవరు చేయలేదు. సో నా దృష్టిలో స్ట్రెస్ అనేది ఏమీ లేదు. ఇదంతా లైఫ్, పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. లైఫ్ ఎక్స్పీరియన్సే. దానికి స్ట్రెస్ పేరు ఇచ్చిన మనకి విషయం అర్థమైతే స్ట్రెస్ ఉండదు, అంతే. అంతే కదా. విషయం అర్థమైతే కాదు, దాన్ని ఎలా గట్టెక్కాలి అని చెప్పేసి తెలుసుకున్నప్పుడే, మనం స్వయంగా నేర్చుకున్నప్పుడే అది స్ట్రెస్ మేనేజ్ చేసినట్టు. ఇప్పుడు నీ లైఫ్లో బాగా స్ట్రెస్ ఫీల్ అయిన ఒక మూమెంట్ ఏదో ఉంటుంది కదా, అది ఎట్లా, ఏంటది అది? ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, నువ్వు ఉన్నావు, ఇద్దరం ఒకటే ఊరి వాళ్ళం. కానీ నా కుటుంబ పరిస్థితులు నాకు ప్రాబ్లమేటిక్ లేని కారణంగా నేను ఫుల్ ఆడుకున్నా, నీకు అవకాశం లేకపోయింది. కరెక్టే. అంటే ఒక టైంలో ఖచ్చితంగా నువ్వు ఏదో అడ్రస్ చేయవలసి వచ్చింది. అంటే ఒక లైట్ వెయిట్ ఫెదర్ లైక్ ఉన్న సాదత్తు హఠాత్తుగా బరువు అయిపోవడం నేను చూసిన. కరెక్ట్. నువ్వు ఎంత అనుకున్నా అది వస్తుంది నీ మీదకి. కరెక్ట్. అది దాన్ని అయితే మనం అవాయిడ్ చేయలేము. నాకైతే చాలా లైఫ్లో ఎక్స్పీరియన్స్, ప్రతి మనిషికి నార్మల్గా అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదా ఇంకెవరి లైఫ్ ఎక్స్పీరియన్స్ మనం దాన్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అతనికి అది చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది, అరే మన దగ్గర కొన్ని డబ్బులు, ₹1,00,00,000 ఉంటే చాలు, మన లైఫ్ అంతా హ్యాపీగా గడిపేస్తాం అనుకుంటాం. కానీ 100 కోట్లు ఉన్నోడికి కూడా ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది, అది మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది. మన ప్రాబ్లం వాడికి చాలా చిన్నగా అనిపిస్తుంది. సో అసలు అది మనం దాంతో కంపేర్ చేయలేము. కానీ ఎప్పుడైతే ప్రతిదానికి ఎదురు తిరగడం అనేది మనం అలవాటు చేసుకుంటామో అక్కడి నుంచే మనం దాన్ని ఓవర్టేక్ చేయడం మొదలెడతాం. సపోజ్ నేను చెప్పినట్టు ఒక స్విమ్మింగ్ పూల్లోనూ వాటర్లోనూ మనం పడిపోయిన తర్వాత మనకు తెలుసు అసలు స్విమ్మింగ్ ఎలా చేయాలని చెప్పేసి. సో ఎప్పుడైతే మనం ఆ వాటర్లో పడిన తర్వాత కూడా ఏమి చేయకుండా అలాగే ఉండిపోయామంటే మునిగి చచ్చిపోతాం. లైఫ్ కూడా అంతే. యు హావ్ టు డు సంథింగ్ అబౌట్ ఇట్. అంటే మనకు తెలిసిన దాంతోనే ఏదో ట్రై చేస్తూ ఉంటే అందులోంచి ఎలా పైకి రావాలి అని చెప్పేసి అప్పుడు మనం నేర్చుకుని ముందుకెళ్తుంటాం. లైఫ్ అనేది ప్రతి స్టేజ్లో వస్తుంటుంది, నెవర్ ఎండింగ్. ఇప్పుడు ఏదో తక్కువ అనిపించవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకెక్కువ వస్తుంది, తర్వాత ఇంకేదో ముందుకు కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి, డైమెన్షన్ మారవచ్చు. అంటే నేను ఇంతవరకు నాకున్న ఫ్రెండ్స్ని కానీ క్లాస్మేట్స్ని కానీ ఈ డైమెన్షన్ ఎప్పుడు అడగలే. చాలా కాలం నుంచి ఇది పెండింగ్ టాపిక్ నీతో. ఓకే. ఇప్పుడు కూడా రికార్డ్ బటన్ నొక్కే ముందు చెప్పినా హఠాత్తుగా టాపిక్ ఓపెన్ చేస్తా, నీకు తోచింది. నీ స్వీయ అనుభవానికి ప్రిపరేషన్ ఎందుకని నా ఉద్దేశం. అవసరం లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో నేను క్రికెట్ ఆడుతున్నా అచ్చంపేటలో గలీలా.
నెక్స్ట్ మీ ఫాదర్ మరణించాడు. అంటే ఒక హోప్లెస్ స్టేట్ నేను ఫస్ట్ టైం ఒక మనిషిలో చూసిన. అంటే కపుల్ ఆఫ్ డేస్, ఎందుకంటే మనం ప్రతిరోజు సైకిల్ దొక్కుని గ్రౌండ్కి వెళ్తుంటే ఆడుతుంటే సురేష్ని కలుస్తుంటే, సో సడన్ గా అదంతా ఎండ్ అయిపోయింది లైఫ్లో. కరెక్ట్. ఫస్ట్ టైం యూ స్టార్టెడ్ థింకింగ్ ఎట్లరా బాబు అసలు. అంటే మనం ఒకసారి ఊహించుకుంటే ఆ ఇల్లు, ఆ గల్లీ అసలు అంటే అన్ఇమాజినబుల్ కండిషన్ అది. అసలు ఇప్పుడున్న మోడర్న్ కిడ్స్ తల గోడ గుద్దుకొని చచ్చిపోతారు. అసలు స్ట్రెస్ ఉందో లేదో అలాంటి అంబియన్స్ ఉంటే స్ట్రెస్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే సిచ్యుయేషన్స్ అనేది లైఫ్లో టర్న్ తీసుకోవడానికి మనమేం ప్రిపేర్ అయి ఉండం నార్మల్గా. ఇలాంటి సడన్ ట్విస్ట్లతోనే లైఫ్ గడపడం అనేది జరుగుతుంటుంది, అందరికీ ఉంటుంది ఇవన్నీ. కాకపోతే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే అక్కడ రిక్వైర్మెంట్ అనేది వేరే రకంగా ప్రిపేర్డ్గా ఉంటేనేమో ఒకలా ఉంటుంది. హఠాత్ పరిణామం వచ్చినప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తికి 20 మంది చెల్లెలు ఉన్నారనుకో, వాడు ప్రిపేర్డ్గా ఉన్నాడు. రెండోది ఆస్తి గీస్తుంటే వేరు, పెద్దవాళ్ళ సపోర్టు, బంధువుల మేము ఉన్నాం రా అందరం కలిసి చేద్దామంటే ఆ వేరు. అసలు ఎవ్వరు లేరనుకో, అంటే ఏ క్వార్టర్ నుంచి నీకు హెల్ప్ రాకపోతే అప్పుడు ఉండే ఒక హోప్లెస్నెస్ ఉంటుంది చూడు. అదే నా జీవితంలో నీ లైఫ్లో చూసిన నేను ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్లో అది లేదు, రాలేదు. బట్ అలాంటి సందర్భం నాకు రాలేదు. రాలేదు కరెక్టే, కానీ కొంతమందికి ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లైఫ్లో రావచ్చు బికాస్ ఆఫ్ దేర్ కండిషన్. అంటే వాళ్ళు ఫీల్ అయ్యే రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఉండవు అని చెప్పేసి నేను చెప్పాను, కానీ చాలామంది దాన్ని తీసుకోరు. తీసుకున్న వాళ్లకు అది లోడ్గా అనిపిస్తుంది, బర్డెన్గా అనిపిస్తుంది, లేదంటే అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. తీసుకున్న వాడికి అది ఇంపార్టెంట్ అనిపించదు. సో ఎవడైతే తీసుకుంటాడో వాడు దాంట్లోంచి ఎలా నెగ్గుకు రావాలని కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉంటేనే దాంట్లోంచి సమాధానం దొరుకుతుంటుంది. ఓవర్కమ్ అవ్వాల్సిందే అది. అంతే, ప్రయత్నము, సరైన ప్రయత్నము, మెల్లగా పరిస్థితిని అంచనా వేయడము, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి మనం ఏం చేస్తున్నామో చెప్పడం, ఒక చిన్న సయోధ్య, ఒక సామరస్యం కుదరడంతో కొంచెం బయటపడతాయి. నో డౌట్. ఇప్పుడు మా సాదతు ఉద్యోగ రీత్యా దాదాపు రాష్ట్రం అంతా తిరుగుతావారా? అంటే దేశం అంతా తిరుగుతామండి. నేను చెప్పేది కార్ వేసుకొని రాష్ట్రాలన్నీ దిగాను. నేను చాలా రాష్ట్రాల్లో తిరిగాను. కార్ వేసుకొని ఆరామ్సే వెళ్ళిపోతాడు. మరి ఇదేం లెక్క అంటే ఎవ్వరు ఉండరు కంపెనీ. ఇప్పుడు విజయవాడ నుంచి ఇట్లా వచ్చేసినావు, ఇక్కడ నుంచి ఇంకేటో పోతావు, అవును, మళ్ళీ అటు నుంచి ఇంటికి వెళ్తావు, మళ్ళీ అక్కడి నుంచి ఏదో అంటే నీకు ఇప్పుడు ఇంత దూరం డ్రైవ్ చేయాలన్న థాట్ నీలో కనబడదు నాకు. ఇప్పుడు నేను అనుకో 150 కిలోమీటర్స్ వరకే నా మైండ్, ఆ తర్వాత ఊరొస్తే బాగుండనే ఉంటుంది. నేను సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్కి రావాలని, నాకు తెలుసు విజయవాడ నుంచి హైదరాబాద్కి రావాలి, కానీ 5 hours జర్నీ టైం ఉంటుంది కదా, దట్ ఈస్ మై హ్యాపీ స్పేస్. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు ఆలోచించవచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను మ్యూజిక్ వినొచ్చు, ఇంకేదో వినొచ్చు, పాడ్కాస్ట్ వినొచ్చు, లేదా ఎక్కడైనా ఆగొచ్చు, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. దాన్ని మాత్రం నేను వదులుకోదలుచుకోలేదు. నాకు తెలుసు హైదరాబాద్ వెళ్తాం, ఆ తర్వాత ఇంకేదో వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకుంటాం. కానీ ఆ జర్నీ అనేది ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాను. అందుకే నాకు జర్నీ బోర్ కనిపించదు. ఇప్పుడు ఎక్కడికైనా ఎంత ట్రావెల్ చేయాలని. నాతో పాటు దేవేంద్ర కానీ స్వామి కానీ డ్రైవింగ్ చేస్తారు కదా, ఎప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతా, డ్రైవింగ్ చేస్తే బోర్ రాదు మీకంటే? లేదని నాకు జబర్దస్త్ ఉంటుంది అంటారు. ఎందుకుంటుందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు దాన్ని. ఎందుకంటే నువ్వు చెప్పిన ఆన్సరే వాళ్ళు ఇచ్చారు. ఇంట్లో ఉన్న దమాకరావే, ఆడిపోయిన దమాకరా, ఈ మధ్యాహ్నం మస్తు ఉంటుంది అన్న పాటలు కూర్చొని. ఎప్పుడు మన దిక్కు చూడడం, మనం ఎవరి దిక్కు చూసేది లేదు, రోడ్డు ఆకాశం తొక్కితే పోతుంటుంది అంతే. కొన్ని లైఫ్లో కూడా లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. చివరికి ఎక్కడికి వెళ్తే ఆగుదాం అంటే బొందలగడ్డకి వెళ్తాం, అంతకంటే ఏరేదో ఉంటుంది. ఎవడైనా అంతే. కానీ ఈ జర్నీని ఏ రకంగా తీసుకొని ఎంజాయ్ చేస్తాం అనేది మన లైఫ్ బతకడానికి ఉన్న మీనింగ్. అంటే ఉన్నది దాన్ని ఎట్లా నువ్వు పర్సీవ్ చేస్తావు, దాన్ని బట్టి ఎంత హ్యాపీగా గడుపుతావు. లేదంటే దాంట్లో మా లైఫ్లో అన్ని రకాల రసాలు ఉంటాయి, కానీ ఆ హ్యాపీనెస్ని మాత్రమే ఎక్కువగా తీసుకొని నువ్వు చేయగలిగితే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. లేదు వేరే ఎమోషన్స్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉంటే అవి ఉంటాయి అంతే. అంటే ప్రతి మనిషి లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయని నా ఫీలింగ్. అతను ఏది ఎక్కువగా తీసుకుంటాడు అనేది అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. హీఈస్ ఏ హ్యాపీ పర్సన్. వై హీఈస్ ఏ హ్యాపీ పర్సన్? బికాస్ హీ టేక్స్ మోర్ హ్యాపీనెస్ ఇన్ దట్. అంతే.
ఇంకోడు బాగా ఎప్పుడు డిసప్పాయింటెడ్గా ఉంటాడు. నాకు నీ అమ్మ అసలు గాలి వస్తలేదు ఏమో డిసప్పాయింట్, ప్రతిదానికి అన్కంఫర్టబుల్గా ఉంటాడు. అసలు వీడియో తీసుకుంటే మంచి డ్రెస్సే లేదు, డిసప్పాయింట్మెంట్. అట్లా కాకుండా ఏదైనా డిసప్పాయింట్మెంటే. చార్మినార్ కడుకు నేను 4 పెట్టారు పిల్లర్లు, అది కూడా డిసప్పాయింట్. దేనికైనా చార్మినార్ ఒక మంచి పేరు పెట్టారు సార్, ఇన్వర్టెడ్ ఎలిఫెంట్ అని పెట్టిన. ఇన్వర్టెడ్ ఎలిఫెంట్ అంటే ఇట్లా రివర్స్ చేస్తే 4 కాళ్ళు పైకి 4 తొండం మిస్ అయిందంతే. సో ఇప్పుడు నేను చాలా పుస్తకాలు చదివినా కదా, అంటే అది నాకున్న ఒక హాబీ. ఎవరైతే స్ట్రెస్ అనుభూతి చెందకుండా ఊహించి రాస్తున్నాడో అవి చాలా పొయిటిక్గా ఉన్నాయి, కానీ దట్ వోంట్ వర్క్. అట్లా కాకుండా మా కిషన్ జీ అడిగింది అనుకో, నిజంగా స్ట్రెస్ఫుల్ లైఫే అంటే తన పర్సనల్ లైఫ్ చూస్తే బండి నడపాలి, పాలు పోయాలి, తీసుకురావాలి, ఎవ్రీడే పోయాలి, ఎవ్రీడే అందరికి పోయాలి, మిస్ చేయనికి రాదు, పెళ్లికి పోనీకి రాదు. ఎలా ఉంటుందంటే ఏం మామూలుగా ఉంది అయ్యగారు అంటాడు. అంటే దాన్ని అర్థం చేసుకున్నాడు, దాన్ని ప్రాబ్లంగా మార్చుకోలే. సో దాన్ని ఓన్ చేసుకున్నాడు. సో దిస్ ఈజ్ మై ప్యాటర్న్, దిస్ ఈజ్ మై లైఫ్ అని అనుకున్నాడు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు బుక్ లాంచ్ ఉంది కదా, దానికి తగ్గట్టు ఈ పాటికి ప్లానింగ్ అయిపోయింటుంది. ఒక 3 hours ఎవరికి అప్పచెప్పొచ్చేస్తారు అంతే. బాగుంది. నాకు ఒకసారి గుర్తుంది ఒక సన్నివేశం, నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. మన ఇద్దరం ఇది చెప్పిన తర్వాత బాయ్ చెప్తాం, అంటే ఎక్కువ చెప్పి జనాలకు స్ట్రెస్ ఇవ్వడం ఎందుకని. సరే కరెక్టే. ఫోన్ చేసి నీకు నేను మన ఇద్దరం షాపింగ్ చేస్తుంటే నీకు ఫోన్ వచ్చింది. అప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, కౌన్ కబ్బు కైసా ఠీకే 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 2 గంటలు లగ్తా ఠీకే పెట్టేసినావు. ఆ తర్వాత ఒక 3 hours తర్వాత అడిగింది, అంటే వెరీ క్యాజువల్ ఆన్సర్స్ ఇచ్చినావు. బట్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం లేదురా అమ్మ కాలికి బాత్రూంలో జారి పడ్డది, కాలికి దెబ్బ దగ్గర చెప్పిన. అట్లా తర్వాత నేను అడిగినా షాపర్ స్టాప్ ఏదో సిటీ సెంటర్ పంజాగుట్ట, అంటే అమ్మ కింద పడ్డది. అంటే ఇప్పుడు నేను ఏడ్చిన, పర్షన్ అయినా, ఆవేశపడ్డా, పని చేయవలసింది నేనే పోయి. సో మిగతా వాళ్ళు జస్ట్ ఫిజికల్గా చూసుకుంటారు, నేను వెళ్ళిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ బిల్లు కట్టడం ఇదంతా నేనే అయిపోతుంది. సో ఇనిషియల్గా నేను పర్షాన్ అవుతుంటే, ఇప్పుడు పర్షాన్ అయినా కాకపోయినా చేయాల్సిన పని అంతే ఉంది. తద్వారా నేను పర్షాన్ కావడం మానేసిన. ఇది ఒక అనుభవిస్తూ చెప్పిన మనిషి ఇది. నీకు గుర్తుందా ఆ చిన్న ఒక ఇన్సిడెంట్? నాకు గుర్తుంది ఇప్పుడు. అది ఎలా ఉంటుందంటే, ఇది లైఫ్లో ఎప్పుడైతే నువ్వు బతకడాన్ని ఒక ప్రొఫెషనలిజంగా మార్చుకుంటావో దాన్ని రెస్పాన్స్ అంటే దానికి రెస్పాన్స్ కూడా డిఫరెంట్గా మారిపోద్ది. సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో, నీకు కాలు ఇరిగింది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీ పెయిన్ ని డాక్టర్ ఫీల్ అయితే నీకు అతను ట్రీట్ చేయలేడు. నీ ట్రీట్మెంట్ నువ్వు చేసుకోలేవు బాబు అసలు, ఎందుకంటే నువ్వు పెయిన్ మాత్రమే తీసుకుంటున్నావు. ఈవెన్ దో యువర్ డాక్టర్ యూ కాంట్ డూ దట్. సో ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు ఎలా అయిపోయిందంటే, ఏదన్నా ఒక ఇష్యూ వస్తే నేనేం చేయగలను దానికి, అంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటంటే నా రోల్ ఏంటి, అసలు నేనేం చేయగలను. సో ఆ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమైనా చేయగలిగితే ఇమీడియట్గా చేసేస్తాను అంతే. లేదా బాధపడైతే బెస్ట్. ఎమోషన్స్ ని మనం తగ్గించుకుంటున్నాను, ఎమోషన్స్ ని మనం అవాయిడ్ చేయలేము, కానీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసి తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటే మనం ఇమీడియట్ గా ఎగ్జిక్యూటర్ అవుతాం. ఎగ్జిక్యూషన్ మోడ్ లోకి జంప్ అయ్యామనుకో, ఇక ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి, వర్క్ అవుతుంది. అంటే పని అయిన తర్వాత ఆటోమేటిక్ ఎమోషన్ తగ్గుతుంది. ఎంత ఎమోషన్ చేసినా అల్టిమేట్ గా చేయాల్సింది మళ్ళీ అదే పని. ఆ పని ఏదో మనం ముందు నుంచి చేయడం అలవాటు చేసుకుంటే ఈ ఎమోషన్స్ వల్ల వచ్చే డ్యామేజ్ అనేది తగ్గించుకోగలం. ఇప్పుడు అష్టవక్ర గీత టాక్ చేస్తున్నా కదా, ఇదే ఉంటది మొత్తం. పారిపోకు, ఇప్పుడు వస్తువు పోయింది వెతుకు, ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. బాధపడ్డా వెతకవలసిందే, కరెక్టే. బాధపడకపోయినా వెతకవలసిందే. ముఖ్యమైన కార్యక్రమం వెతకడమే. ఇరిగిపోయింది ఫోను, అతికియడం నీ పని. ఏడుస్తూ అతికియకు, జస్ట్ అతికి. సో ఫోన్ పగలక ముందు, ఫోన్ పగిలినప్పుడు, ఫోన్ పగిలిన తర్వాత నీ మానసిక స్థితిలో ఏ తేడా లేకుండా ఉంటే అదే ముక్తి, మోక్షం అంటే. అంటే నువ్వు అంతే. సో మళ్ళా ఒక మంచి కాన్వర్జేషన్తో దొరకడు మళ్ళా, వెరీ రేర్ కలిసినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు, ఎప్పుడన్నా నెలకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. వెరీ క్వాలిటీ ఫ్రెండ్షిప్ అన్నట్టు. అంటే ఏ అన్నెసెసరీ కాన్వర్జేషన్ కానీ అవసరం లేదు. అంటే నేను చెప్తా కదా,
నిజమైన ఫ్రెండ్షిప్ ఏది అనే దానికి నేను ఒక పారామీటర్ నాకు రియలైజేషన్ వచ్చింది. ఏదైతే ఎవాల్వ్ కాదో డిజాల్వ్ కాదు, ఎంత ఉందో అంతే ఉంది, అంతే. సో మేము గ్రేట్ ఫ్రెండ్స్ కాదు, అలాగని ఫ్రెండ్స్ కాకుండా కాదు, ఉంది అంతే. అది దాన్ని నిలబెట్టుకోవడానికి మేము ఏ ప్రయత్నం చేస్తలేము, అది ఉంది ముక్కున్నట్టు అంతే అట్లా. సో మళ్ళా మరొక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడన్నా ఈ సిలిండరు గ్యాస్ కన్సంప్షన్ ఇట్లాంటి ఉంటాయి కదా, అట్లాంటి నీకున్న ఎక్స్పర్టైజ్ అది ప్రతి గృహిణికి ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా అలాంటి టాపిక్ చేద్దాం నువ్వు కలిసినప్పుడు. తప్పకుండా చేద్దాం. సరే, అంటే ఒక ఇంపార్టెంట్ 5 to 6 పాయింట్స్, అంటే సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు. తప్పకుండా చేద్దాం. సరే, బాయ్ చెప్పు నీ తరఫున. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.